అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మనం ఈరోజు మొక్కజొన్న పంట గురించి పూర్తిగా తెలుసుకుందామండి. మొక్కజొన్నలో ఏమేమి పురుగులు వస్తాయి, అలాగే ఏమేమి వ్యాధులు వస్తాయి, ఫర్టిలైజర్ ఎలా వేసుకోవాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఈ రకం పేరు వచ్చి శివం బ్రాండ్స్ అండి. SMH 9751 అనే రకం. ఈ రకం అనేది మనకు 120 డేస్లో 120 రోజుల్లోనే పంట అయిపోతుందండి. దిగుబడి కూడా ఎకరాకు మనం అప్రాక్సిమేట్లీ మనం గమనిస్తే 30-35 క్వింటాలు గ్యారెంటీ అండి. మీరు గమనిస్తే ఇంకొకటి అండి, ఇవి బీహార్ సైడ్ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు ఈ రకం అనేది. మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా సరే ఈ రకం అనేది మొక్క చాలా సలవన ఉంటుందండి, కానీ కంకి అనేది మనకు చాలా పొడవు వచ్చి బాగా అవుటర్ని వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఈ రకం. అలాగే ఈరోజు మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందామండి. మొక్కజొన్నలో ముఖ్యంగా మనం గమనిస్తే ఈ మార్కెట్ల అనుగుణంగా మనం కూడా తక్కువ పెట్టుబడితోనే మనము ఎలా పంటని కాపాడుకోవాలి, అలాగే మనం కూడా ఎటువంటి సూచనలు పాటిస్తే మనకు అధిక దిగుబడిని మనం సాధించవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా మొక్కజొన్న ఎరువుల యాజమాన్యానికి వద్దామండి. మొట్టమొదటిగా మనము 10 లేదా 15 టన్నులు పశువుల ఎరువు వేయాలి దుక్కిలోకి. ఇలా వేయడం వల్ల ఎందుకు అంటున్నానంటే పశువుల ఎరువులో మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయండి. అందుకే నేను చెప్తున్నాను, మీరు ముఖ్యంగా పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఫర్టిలైజర్ పెట్టుబడి కొద్దిగా తగ్గించిన వాళ్ళు అవుతాం. అందుకే పశువుల ఎరువు ఎక్కువగా వేసేసి కల్టివేటర్తో దున్నిచ్చేసేసి 5 మడకలతో దున్నిచ్చేసేసి తర్వాత ఒకసారి రోటావేటర్తో అలా వేసేసి దుక్కికి ఎప్పుడైనా సరే మనం మొక్కజొన్న పెట్టేటప్పుడు ముందు వరిగానుల్లో అయితే మనము దున్నిచ్చేటప్పుడే దున్నిచ్చిన తర్వాత కాల్చిన మనకు దిక్కులేకి DAPని సూపర్ SSP కలిపి మనం చల్లుకోవడం వల్ల మనకి వరిగానాలు అయితే అవన్నీ బాగా కుళ్ళి మంచి ఎరువుగా తయారయ్యి మొక్కజొన్నకు సమృద్ధిగా పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే మీరు గమనించినట్లయితే మనం మొక్కను విత్తిన స్పేసింగ్ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాలుకి 30 నుండి 35 సెంటీమీటర్లు, విత్తనానికి 20-25 సెంటీమీటర్లు డిస్టెన్స్ ఉండాలండి. మొక్కజొన్నను ఎందుకు సార్ డిస్టెన్స్ పెట్టుకోమంటున్నానంటే, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఉండాలండి డిస్టెన్స్. ఇలా ఉంటే మొక్క సమృద్ధిగా ఎదిగి మనకి ఎక్కువ దిగుబడిని రావడానికి మనకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకే మొక్కకి స్పేసింగ్ ఎక్కువ ఉండాలి. అలాగే మనం గమనించినట్లయితే దగ్గర పెడితే మనకు గింజ అవటం రాదండి, తక్కువ కంకులు వస్తాయి. తక్కువ కాసినా కూడా కంకి క్వాలిటీ ఉండదండి. అందుకే మనం స్పేసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సాల్కి 30-35, మొక్కకి 20-25 సెంటీమీటర్లు ఇలా స్పేసింగ్ ఉండడం వల్ల మనకు కూడా మంచి దిగుబడి ఛాన్స్ ఉందండి. అలాగే గింజను కూడా మనం కంకిని కూడా మంచి సైజు కానీ అలాగే మంచి విత్తనాలు అలాగే మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. సరే, స్పేసింగ్ అయిపోయింది, విత్తుకున్నాము. తర్వాత విత్తిన 10-15 రోజుల్లో నీరు కూడా మనము మొక్కజొన్నకు నీరు కొంచెం ఎక్కువే కాబడుతుందండి. ఎందుకంటే ఇది నీటి మీద కొద్దిగా డిపెండ్ అయ్యే పంట. ఓకేనా? మీరు గమనించినట్లయితే ఈ మొక్కజొన్నలో నీటి యాజమాన్యం 5 నుంచి 7 రోజులు ఇంటర్వెల్, 5 రోజులకు ఒకసారి 7 రోజులకు ఒకసారి మనం ఇవ్వాలండి. కానీ విత్తిన వెంటనే పుల్ తడి ఓ తడి ఇచ్చేయాలండి. విత్తిన వెంటనే మనకి అలాగే బోదలు కూడా తడసాలి. ఎందుకంటే అలా తడసడం వల్ల ఇత్తిన మొక్క మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మొక్కజొన్నలో విత్తిన తర్వాత ఎరువులు మనకు 18 నుంచి 25 రోజుల్లో ఫస్ట్ దఫా వేసుకుంటారండి. అప్పుడు మనం ఏమేమి ఎరువు వేయాలంటే మార్కెట్లో 24-24-0 ప్లస్ జింక్ సల్ఫేట్ 5 kg కలుపుకొని
అలాగే బయో ఎన్పికే 3 కాంబినేషన్తో కలిపి చల్లుకోండి. మొక్క అనేది బాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మొక్క మొదలు అనేది ఇలా ఉండాలి. ఇలా స్టాండర్డ్గా ఉంటే మనం అధిక దిగుబడిని సాధించేకి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఫస్ట్ దఫా వేసుకున్న తర్వాత మనకి 18 రోజుల నుంచి 20 రోజుల్లో ఒక గడ్డి మందు ఉందండి. పైమెట్రాజోను, అట్రాజిన్ ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే గమ్ అని మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. అది ఎకరాకు వస్తుంది. 32 ml ఒకటి, తర్వాత గమ్ము, అలాగే అట్రాజిన్ ప్యాకెట్. ఇవి మనకు 18 రోజుల్లో కొట్టే కలుపు మందండి. దీనికి అన్ని రకాల తుంగజాతి, గడ్డి జాతి మొక్కలన్నీ చనిపోతాయి. కావున దానికి మనం ఎప్పుడైనా సరే గడ్డి మందు కొట్టేటప్పుడు కంపల్సరీ తేమ అనేది ఉండాలండి. ఇలా తేమ ఉండడం వల్ల మనకు గడ్డి కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. అలాగే తర్వాత మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు అనేటివి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మొక్కజొన్నలో వచ్చే పురుగులు కాండం తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగు, తర్వాత కత్తెర పురుగు. ఓకే, కాండం తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆకు తొలుచు పురుగు అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా ఆకులపై గోకి తింటూ ఉంటుందండి. దీని నివారణకు ఫస్ట్ స్ప్రేనే ఎమాక్టిన్ బెంజోయేట్ లాంబ్డా కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకుంటే మనం ఈ ఆకు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటండి, ముఖ్యంగా ఇప్పుడు రైతులు భయపడుతున్నది పంట పురుగు పేరు కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మనం. ఈ కత్తెర పురుగు అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా సుడిలో ఉంటుందండి పురుగు. చూడండి, గమనించి వచ్చేద్దా. ఇది మనకు కత్తెర పురుగు అండి. మీరు గమనించినట్లయితే ఇది మోగిలో తినేయడం వల్ల మొక్క కూడా ఎదగదండి. మీరు గమనించవచ్చు. ఈ కత్తెర పురుగు గురించి తెలుసుకున్నాం. ఈ కత్తెర పురుగు అనేది తల్లి పురుగు గురించి తెలుసుకున్నాం. తల్లి పురుగు అనేది అది రాత్రిపూటలే 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. ఈ తల్లి రెక్కల పురుగు ఈ ఆకుల మీద గుడ్లు పెడుతుందండి. ఫస్ట్ ఆ గుడ్లు పగిలి లారవాలాగా లోపలికి పోయి లోపల ఉండే ఈనె పదార్థాన్ని తినేసి, చూడండి మీరు ఈనె పదార్థం కూడా చూపిస్తున్నా ఎలా తింటుందో. ఇదండి, ఇదే కత్తెర పురుగు. ఇది ఇలా ఈనెలు తినేయడం వల్ల మనకు దిగుబడి కూడా తగ్గే ఛాన్స్ ఉందండి. అందుకే దీని నివారణకు మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. కొరాజన్ ఎప్పుడైనా సరే కొరాజన్ కాంబినేషన్ సైపర్ కలుపుకోండి. పురుగు 100% చనిపోయే ఛాన్స్ ఉంది. అలాగే రెండో దఫా ఎరువులు అప్పుడు మనకు 35 to 35 రోజుల నుంచి 40 రోజులు అయింటుంది. ఆ టైంలో ఏమేమి ఎరువులు వేయాలి అంటే మనం గమనించినట్లయితే 10, 26, 26 అండ్ అక్కడక్కడ జింక్ డెఫిషియన్సీ కనపడుతుంది మొక్కలో. ఈ జింక్ డెఫిషియన్సీకి మనము జింక్ సల్ఫేటు 5 నుంచి 10 కేజీలు కలిపి వేసుకోవడం వల్ల మనకి మొదలు అనేది ఇలా ఆరోగ్యవంతంగా స్ట్రాంగ్గా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తర్వాత 70 నుంచి 70 రోజుల మధ్య బయో పొటాష్ అండ్ యూరియా కలిపి వేసుకోవడం వల్ల అప్పుడు ఆ టైంలో మనకి కంకి ఆరోగ్యవంతంగా రావడానికి, అలాగే మన కంకిలో పాలినేషన్ జరగడానికి బయో పొటాష్ అండ్ యూరియా కలిపి చల్లుకోవడం వల్ల మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇలా కత్తెర పురుగుకి ఇంకో మెథడ్ ఉందండి. ఈ కత్తెర పురుగుకి ఇంకో మెథడ్ సుడిలో గుళికలు వేయడం. ఈ గుళికలు వేయడం అంటే ఇసుకలో పటేరా గుళికలు అండి, క్లోరాంతనిప్రోల్ గుళికలు.
ఆ గుళికల్లే కాంబినేషన్ సైపర్ కలుపుకొని ఇసుకలో కానీ వేటిలైనా కలిపి సుడిలో వేయాలండి. ఇలా సుడిలో వేయడం వలన మనకు కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అలాగే ఫైనల్లో మనము మొక్కజొన్న 80 to 90 డేస్లో పైన గుచ్చాలను మనం కోసేయడం వల్ల మనకి కంకిలో గింజల శాతం కానీ గింజ అవుటన్ కానీ మనకు పెరిగే ఛాన్స్ ఉందండి. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.